పరిస్థితులు మనిషిని ఎంతటి క్రూరమైన పనైనా చేసేలా చేస్తుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక ముసలోడికి తండ్రి విధించిన మరణశాసనం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ షాక్కి గురయ్యేలా చేసింది. అసలు ఎవరి కువైట్ ప్రసాద్? ఒక మనిషిని చంపడానికి కువైట్ నుండి ఇండియా ఎందుకు వచ్చాడు? ఆ తండ్రి ఆవేదన ఏంటి? అసలు ఈ సంఘటనలోని నిజాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్. ఈ ఇన్సిడెంట్లో హత్య చేసిన వ్యక్తి పేరు కువైట్ ప్రసాద్, హత్యకి గురైన వ్యక్తి పేరు ఆంజనేయులు. అయితే కువైట్ ప్రసాద్ వయసు 34 ఏళ్ళు. ఈయన భార్య పేరు చంద్రకళ. వీళ్ళిద్దరూ కువైట్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకు ఒక పాప ఉంది. ఆ పాప వయసు 12 సంవత్సరాలు. పాపని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైన ఓబులవారి పల్లె మండలం కొత్తమంగపేట హర్జనవాడలో ఉంచి వెళ్ళారు. అయితే ప్రసాద్ వాళ్ళ అత్తగారు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబమే. ఇంతలో వాళ్ళ అత్తగారికి కూడా కువైట్లో జాబ్ వచ్చిందని కువైట్ వెళ్ళిపోయారు. పాపని చంద్రకళ వాళ్ళ చెల్లి అయిన లక్ష్మి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారు. లక్ష్మి వాళ్ళ భర్త పేరు రమణ. లక్ష్మి వాళ్ళ మామ పేరు ఆంజనేయులు. లక్ష్మి వాళ్ళ మామ అయిన ఆంజనేయులు వయసు 59 సంవత్సరాలు. ఈయన కూడా వీళ్ళతో పాటు ఉంటున్నాడు. ఇంకా సంఘటనలోకి వస్తే, ఒకరోజు రాత్రి ఈ ముసలోడు ఆ పాప పడుకున్న చోటుకి వచ్చాడు. వేరాని చోట్ల చేతులు వేస్తూ బట్టలన్నీ విప్పి బలాత్కారం చేయబోయాడు. ఈ పాప అరవకుండా నోరు గట్టిగా మూసేశాడు. కానీ పాప ఏదో విధంగా గట్టిగా అరుస్తూ తన పిన్ని అయిన లక్ష్మిని పిలిచింది. వాళ్ళు ఏం జరిగిందని అడగగానే ఆ పాపకి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. బోరున ఏడుస్తూ తాత ఇలా నాపై చేతులు వేశాడు, ఇలా చేయబోయాడని ఉన్న విషయం మొత్తం తన పిన్ని బాబాయికి చెప్పింది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చెప్పొద్దని లక్ష్మి అనింది. అంటే పాప వాళ్ళ పిన్ని పాపకి చెప్పింది. లక్ష్మి కువైట్లో ఉంటున్న ప్రసాద్ అలాగే చంద్రకళకు ఫోన్ చేసి, మీ పాపను మీరు తీసుకుని వెళ్ళండి, మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయని చెప్పింది. ఇక్కడ ఎంతటి అమానుషం అంటే, ఈ విషయం తెలియగానే లక్ష్మి తన భర్త అయిన రమణ చేయవలసిన మొదటి పని ఆ ముసలోన్ని అడిగి మొత్తం విషయం తెలుసుకొని 4 పీకి బయటికి తరిమేయడం. అది చేయకుండా పైగా పాపకే చెప్పారంట వాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పొద్దని. ఎంతటి దారుణం అసలు! అయితే పాప తల్లి అయిన చంద్రకళ ఇండియాకి వచ్చి ఆ చిన్నారిని కలిసింది. పాప మొహంలో ఏదో జరిగిందనే విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకుంది. చంద్రకళ తన కూతురి దగ్గర నుండి జరిగిన విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యి కువైట్లో ఉంటున్న తన భర్త ప్రసాద్కి ఫోన్ చేసి ఉన్న విషయాన్ని చెప్పింది. ప్రసాద్ కూడా ఆవేశంతో కాకుండా బాగా ఆలోచించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పమన్నాడు. పోలీస్ వాళ్ళు విషయం తెలుసుకొని ఆ ముసలోడిని ఇంకా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించారు. ఏదో కాలేజ్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించి వదిలేశారంట. అసలు ఎంతవరకు ఇది న్యాయం, మీరే ఆలోచించండి. అసలుకైతే పోలీసులు ఈ విషయం మొత్తం తెలుసుకొని ఆ ముసలోడిని ఇంతటి నేరం చేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేసి లోపల వేయాల్సింది. ఇప్పుడు ఇన్సిడెంట్లో అసలైన ట్విస్ట్. చంద్రకళ చెల్లి అయిన లక్ష్మి అనే వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్కి ఫోన్ చేసి, మా మామ ఇలా చేస్తే పోలీసులకు డబ్బులు ఇచ్చి బయటపడ్డామని చెప్పిందంట. కువైట్లో ఉన్న ప్రసాద్కి వాళ్ళ రిలేటివ్స్ అందరూ కాల్ చేసి ఇలా జరిగిందంట అని అడిగారంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆ తండ్రికి ఆవేదన ఎంత ఉంటుందని. ఒకవైపు ఆల్రెడీ తన కూతురు తన భార్య ఇంత సఫర్ అయిందనే బాధ, మరోవైపు రిలేటివ్స్ అందరూ కాల్ చేసి మళ్ళీ గుచ్చి అదే పాయింట్ని చెప్పడం వల్ల ఆ తండ్రి ఆవేదన మరింత పెరిగిపోయింది. ప్రసాద్ తన భార్య అయిన చంద్రకళకు ఫోన్ చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ సంఘటన మళ్ళీ చెప్పన్నాడు. ఏంటది? వీళ్ళు ఇలా అందరికీ ఫోన్ చేసి మా పరువు ఇంకా తీస్తున్నారనే విషయాన్ని పోలీసులకు చెప్పమని సలహా ఇచ్చాడు. చంద్రకళ పోలీసుల దగ్గరకు వెళ్ళి ఉన్న విషయం చెప్పింది. పోలీసులు లక్ష్మిని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి మళ్ళీ మందలించి వదిలేశారు. అయితే ఈ విషయంలో చంద్రకళ చెల్లి అయిన లక్ష్మి మనస్తాపానికి గురి అయి విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందంట. అసలే చంద్రకళ ఇంకా కువైట్ ప్రసాద్ వాళ్ళ కూతురు విషయానికి జరిగింది తలుచుకుని బాధపడుతున్నారు. ఇంతలో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. పోలీసులు వచ్చి ఈ చంద్రకళని నువ్వే దీని అంతటికి కారణం, తనకేమైనా జరిగితే నిన్ను అరెస్ట్ చేస్తామని బెదిరించారంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అసలే అంత బాధలో ఉన్న వ్యక్తికి పోలీసులు వచ్చి ఇలాంటి వార్నింగ్ ఇచ్చి నిన్ను అరెస్ట్ చేస్తామంటే వాళ్ళ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని. సో చంద్రకళ ఈ విషయాన్ని తీసుకోలేకపోయింది. తను కూడా విషం తాగి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది.
ప్రసాద్ ఎలాగోలా తన భార్యని బతికించుకున్నాడు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఆ ముసలోడిని ఏదో ఒకటి చేయాలని ప్రసాద్ డిసైడ్ అయ్యాడు. అందుకే హఠాత్తున కువైట్ నుండి ఇండియా తిరిగి వచ్చేశాడు. వచ్చేసి డిసెంబర్ 6 అర్ధరాత్రి ఆ ముసలోన్ని గట్టి బలమైన రాడ్తో నెత్తిపైన బాది మళ్ళీ తిరిగి కువైట్కి వెళ్ళిపోయాడు. ఈ ప్రసాద్కి అఫీషియల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో 1,00,000కి పైగా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. కువైట్ ప్రసాద్ అఫీషియల్గా తన యూట్యూబ్లోనే ఒక వీడియో రిలీజ్ చేశాడు మొత్తం జరిగిన ఇన్సిడెంట్ గురించి. నేను పలానా వ్యక్తిని చంపేశాను అని. కువైట్ ప్రసాద్ నిజాన్ని ఒప్పుకున్నాడు. తను చట్టానికి లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని తన ఆవేదనని యూట్యూబ్ ఛానల్లో వ్యక్తం చేసి తన పోలీసులని ఇంకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తనకి ఏదో ఒక న్యాయం చేయమని కోరుతున్నాడు. సో ఈ మొత్తం జరిగిన ఇన్సిడెంట్లో మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్.